హైదరాబాద్ ట్రాఫిక్ చెక్ పెట్టే దిశగా మరో మెగా ప్రాజెక్ట్ ను హెచ్ఎండిఏ రూపకల్పన చేస్తుంది. నగర నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ జీవీకే మాల్ నుంచి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వరకు 4 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు సిద్ధమవుతుందని సమాచారం. ఎయిర్‌పోర్ట్ కు వెళ్లే ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికల్ని రచిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫీల్డ్ సర్వేలు ప్రారంభమయ్యాయి. మరో 2 ఏళ్లలో ఈ కారిడార్ ను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ కు వెళ్లే వారు జీవీకే మాల్ నుంచి మాసబ్ ట్యాంక్ వరకు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఒకవేళ కొత్త ఫ్లైఓవర్ అంటూ వస్తే వీరి ప్రయాణానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఎయిర్‌పోర్ట్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, 12 వైపు వెళ్లే వారికి రోడ్ నెంబర్ 12 వద్ద ఒక ర్యాంప్ నిర్మిస్తారు. సోమాజిగూడ, ఖైరతాబాద్, చింతల్ బస్తీ ప్రాంతాల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణాన్ని సాగించేలా వీలుంటుంది. మాసబ్ ట్యాంక్, లక్డీ కపూల్ వైపు నుంచి వచ్చే వాహనాలకు నేరుగా ఫ్లైఓవర్ ఎక్కేలా ఒక ర్యాంప్ ను ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ వల్ల బంజారాహిల్స్ మాసబ్ ట్యాంక్ కారిడార్ లో ట్రాఫిక్ ఒత్తిడి భారీగా తగ్గే అవకాశం ఉంది.